అన్ని ఉన్నా అల్లున్నట్లే శన అన్నట్టు ఈ కొంపలో ఎంత చేసినా దరిద్రం తప్పు కొడుతుంది. ఏం చేయొద్ది ఆ నల్ల ముఖ పనికి ఎప్పుడో చెప్పిన ఈ కొంపలు ఉండడద్దురా మన బతుకులు చక్కగా ఉండయి ఎక్కడికన్నా పోయి బతుకుదామని. నా మాట ఇంటే కదా. ఈ మంట చక్క మండే పడతలే. పద్మ ఇంత చాయ పెట్టిపోయి బిడ్డ. చేత్తన్నా మీకోసమే ఇగో చాయ్ పెట్టిన పాలు కూడా పెట్టిన చాయ్ పత్తి వేసిన అన్ని వేసిన ఈడ చాయ్ దుకాణం పెట్టిన పెద్దగా. ఎందుకంటే నేను మీ ఇంట్లో పని మనిషిని కదా, అన్నం వండాలి కూరలు వండాలి టైంకి మీకు అన్ని అందియాలి. అయ్యో నేనేమన్నా బిడ్డ గిన్నెన పడుతీవి. ఇంకా నువ్వు అన్నుడు కూడానా? నీ కొడుకు చేసిన అప్పులకు నాకు ఇచ్చిన వరకట్నం అన్ని కరగా నాకిండ్రు. ఇంకేమంటావు? అయినా మిమ్మల్ని అంటే ఏమత్తత్తి, నన్ను కొంపల దారవోసిన మా అయ్య కన్నానా. అట్లా మాట్లాడకు బిడ్డ, నా కొడుకుంటే బాధపడతాడు. ఇక నువ్వు మాట్లాడకు, నువ్వు మాట్లాడితే నాకు సిర్రు మనకత్తది. ఏమైంది? ఇంకా బట్టలు వినుడు కాలేదా? ఎంతసేపు పిండుతావు బట్టలు? అయ్యో అత్తమ్మ పిండనే పడితే పొద్దుగాలు లేచిన కాంచెల్లి పనంతా చేసుకొచ్చిన, కనీసం నీళ్ళిచ్చే దిక్కు కూడా లేదు. నాకు కూడా పానం అంత ఎటో అవుతుంది. ఏందే బాగా మాట్లాడతాను? నీకు భూమ పెట్టుడే ఎక్కువ. నీ అయ్యా భూమి రాసిస్తా అని చెప్పేసి ఆరు చచ్చిండు, నీ అన్నగాడేమో తప్పించుకొని తిరుగుతాండు. ఇగో గీ నీలిగినావు అనుకో, సక్కగా నా కొడుక్కి నీకు ఇడుపుగా మీమని చెప్తా, వానికి వేరే పెళ్లి చేస్తా. అర్థమైతుందా? సక్కగా మూసుకొని పని చేయి. మలేష్ షాప్ దగ్గర వచ్చి కూర్చొని తాగుతున్నారా? అవురా సీనుగా, నీకేమైతుందిరా? నా ఇష్టం వచ్చినప్పుడు తాగుతా, అవసరం అయితే ఇల్లేమంట. నువ్వు ఇట్లా పైసలు ఇస్తావురా నాకు? ఏం రాసేనుగా అంత కోపానికి వస్తాను, ఏదో అట్లా జోగులా అన్నాడేరా. అయితే నేను కూర్చొని తాగురా. అవురా సీనుగా, మొన్నటిగా కూల కనవల్లి గారు ఎటువైనవురా? ఏమా అత్తగారు కట్నం కింద భూమి రాసిస్తున్నారా, రిజిస్ట్రేషన్ చేయడానికి పోయినా చేసుకుని వచ్చిన. అయిపోయిందారా? అయిపోయింది. అవురా మల్లేష్, మరి మీ అత్తగారు కూడా నీకు భూమి రాసిస్తున్నారు కదా, ఏమైంది? ఎక్కడిచ్చిర్రా? మా మామ బతుకున్నప్పుడు మాట. ఇక మా మామ వచ్చినాక మా బామ్మారి గాడు రేపిత్తా మాపిత్తా అని అటు ఇటు కూడా ఎక్కువ అవుతుంది. ఊరు పిసోడా, ఇవాళ రేపు ఇవాళ నమ్మచ్చట్లేదురా. ఎందుకైనా మంచిది ఆ భూమి మీ అత్తగారితో కాయించుకోరి, లేకపోతే అది వీక్తుంది. అయ్యో బావా ఇట్లా తాగుతా ఎట్లా? ఇవరకే మన పరిస్థితి మంచి లేదా? నువ్వు నన్ను ముట్టుకోకు. అయ్యో నేనేమన్నా బావా గట్ల మాట్లాడుతున్నావు? ఏమైందిరా మల్లేషా? ఏమైంది గట్ల పడుకున్నావు? అమ్మా దీన్ని ఇంట్లోకి వెళ్ళగొట్టే. చెప్పాసరా కొడుక,
ఇప్పుడు నా దారిలోకి వచ్చినవను. నేను ఎప్పటి నుంచో చెప్తానరా దాన్ని ఇడిచిపెట్టమని. ఇంటే కదా ఇప్పుడు మంచిగా ఉన్నది. నేను ఎప్పటి నుండో చెప్తాన్నా వీనికి దాన్ని వదిలేయరా అని చెప్పి. అసలు నా మాట ఇంటే కదా నెత్తి నోరు కొట్టుకొని చస్తానా నేను. ఈయనాడు వీడు. అబ్బా ఇన్ని రోజుల నుంచి మా అబ్బాయి చెప్తే అలా మాటిల్లే. ఏదో పాప నూపున్నా కట్న కింద రాసిస్తాన్న భూమి ఇంతవరకు రాస్తలేడు మీ అన్నగాడు. తప్పించుకొని తిరుగుతాండు. అయినా ఈయటి నుంచి ఇంట్లుండే అర్హతను కోల్పోయినావు. నడువే. నీకు దండం పెడతా బావా, నీ కాళ్ళు మొక్కుతా. నన్ను ఇంట్లోకి వెళ్ళి ఎల్లగొట్టకు. మా అమ్మకును మా అన్నలు వెళ్తే వాళ్ళు కుమిలి ఏడుతారు. నా సామైనా బతుకైనా ఇట్లే బావా, నీ కాళ్ళు మొక్కుతా. వాళ్ళు కుమిలి ఏడవాలనే కదే మేము ఇదంతా చేసేది. అంత సాతగానోళ్ళు ఆడపిల్లల్ని ఎందుకు అనాలి? నా ఇంటి మీద పడేయడం నీకా? అరే మల్లేషా, దీన్ని పంపిరా ఇక్కడికి వెళ్ళి. ఫస్ట్ ఇంట్లో నుండి వెళ్ళగొట్ట దీన్ని. వెళ్ళగొట్టరా, పంపి. పోయినట్టు కాదు, మళ్ళా ఇంట్లో అడుగు పెట్టాలంటే భూమి కాయలు పట్టుకుని వస్తున్నాయి ఇంట్లోకి రా. ఈ మొగోడు పొద్దుగాలనంగా పోయిండు. ఊరు మీద తిరగాలి, అప్పులు చెయ్యాలి. ఈయనకేమైనా పని అపాట? పద్మవ్వ, మళ్ళేం రోగం వచ్చింది? పొద్దటి నుంచి ఏం తింటే పచ్చి మంచినీళ్ళు కూడా తాగలే. ఆకలి అవుతుంది బిడ్డ. ఇంత అన్నం పెడతావేమో అని అడిగినా. ఏంది అన్నమా? నాకు ఇంట్లో పనే తీరలేదు, ఇంకా అన్నమేడాంటినా? ఒక్క పూట తినకపోతే సత్తవాయింది. ఏమో బాగా కోపానికి రావడదివి. అయ్యో, నేనేం కోపానికి వస్తానా బిడ్డ? ఆకలి అవుతుందని ఇంత అన్నం అడిగినా. మాడినవుతి కోపానికి ఏం వస్తలేదట. అగో ఈ దరిద్ర మొక్కది మళ్ళీ వస్తుంది కదా. మొన్న నచ్చిపోయింది, మళ్ళీ ఎందుకు వస్తుంది? కొంపలో ఉన్న దరిద్రం చాలదన్నట్టు మళ్ళీ దరిద్రం వచ్చింది అన్నట్టు మళ్ళెందుకు వచ్చినావమ్మా నువ్వు? అక్కడ ఏం కనకర్యం చేసి వచ్చినావు తల్లి? మళ్ళీ వచ్చి ఇక్కడ పడ్డావు. చిచ్చి. అయ్యో, ఏంది బిడ్డ గిట్ల వచ్చినావు? ఒక్కదాని వచ్చినావు. అల్లుడేడి? ఏంది బిడ్డ గింతగానం పెడతాను? అల్లుడు ఏమన్నా అన్నాడా? నన్ను ఎవరేమనలేదమ్మా. నాకే నిన్ను అన్నం చూడబుద్దయ్య అన్నాడమ్మా. అయినయా మీ అవ్వ బిడ్డ సోకాలు? ఊళ్ళు పట్ట తిరగటానికి దేశాలు పట్ట తిరగడం పెద్ద లెక్కేం కాదు. మీ అన్న లేడు, ఏడవేండో ఏడ కాలబడ్డాడు. అయినా నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినావు? ఇగో నీకు మళ్ళీ ఇవ్వడానికి మా దగ్గర పైసలేం లేవు. అయ్యో, గట్లెందుకంటావు వదనే? నేనేం పైసల కోసం రాలేదు. మిమ్మల్ని అందరినీ చూడబుద్దయ్య అన్న వచ్చినాక చూసిపోతా. అన్నం చూడాల్సిన అవసరం లేదు కదా, ఇప్పుడు మమ్మల్ని చూసినావు. నాడు పోతా వదినే, అన్న వచ్చినాక ఒక్కసారి చూసిపోతా. మాసాలు గాని మీ అన్న వచ్చినాక పైసలు గీసలు అడగకు. ఇదివరకే నీ లగ్గానికైన అప్పులకు ఈ కొంప అమ్ముకోవాల్సిన కాలం వచ్చింది. ఏమైతుందో ఏమో. చిచ్చి. ఓ అత్తమ్మ, నేను గా బ్యాంక్ కాడికి పోయేత్తా. మహిళా గ్రూప్ పైసలు బ్యాంకులో వేసేత్తా. ఆ గంజలు అన్నమండి నా వేసుకొని తినుర్రి. అగో మా ఇంటికి ఎవరు వచ్చినట్టున్నారుగా. అరే చెల్లె, చెల్లె అన్న ఏందిరా చెప్పకుండా చేయకుండా చెరు?
వట్టినే అన్న నిన్ను చూడబుద్ది వచ్చిన. ఒకదే వచ్చి మరి బావేరా బావకు పని ఉండే అన్న, అందుకే నేను వచ్చిన. ఏం ఒక్కదే ఎట్లా పంపిండి అసలు? ఆగు, నేను ఫోన్ చేస్తాగు. ఏ అద్దన్న, నేనే పోతా అని వచ్చిన. ఆయన ఏమన్నా ఆయన అత్త అన్నాడు కానీ నీకు పని ఉంది కదా పో అని చెప్పి నేనే వచ్చిన. అవునా? మంచిగా ఉన్నావా అన్న? మంచిగా ఉన్నా కానీ మరి అమ్మును వాదినే ఎటు వేర్రా? వాదినే బ్యాంకులోకి పోయింది, అమ్మ ఎటో దుకాణంలోకి పోయింది. దుకాణంలో కదా అన్న? పాల ప్యాకెట్ తెస్తాను పోయింది, నాకే చాయ్ పెడతా అంటే. సరే నువ్వు మంచిగా ఉన్నావారా చెల్లె? మంచిగా ఉన్నా అన్న. అరే గట్ల ఇడిచిపెట్టి నేను ఒక్కదాన్ని, నాకు అర్థం కాదు. అమ్మా ఈ చెల్లె వచ్చే ఫోన్ చేసి చెప్పరానే? నాకు కూడా తెలియదు బిడ్డ వచ్చేదానిక. అట్లానా? సరే మరి అన్నం వండేమని అమ్మా? వంట చేస్తా ఇప్పుడు. చెప్పరా అండిపో. ఇగో మనం మస్తు రోజులు అందరం కూర్చొని కూర్చొని తినక అందులో అనుపో అమ్మా, తిందాం, చెల్లెతో కూర్చొని తిందాం. అన్న అద్దన్న, నేను పోతా. మిమ్మల్ని అందరినీ చూడబుద్ది వచ్చిన, చూసినా కదా పోతా నేను. పోతావా? పోలేదురా, నువ్వు ఇప్పుడే వచ్చి ఇప్పుడే పోతా అంటే వారా? ఎల్లుండే రాగి పండుగ ఉండే. నేను బాగా ఫోన్ చేసి చెప్తాగు. అద్దన్న, బావ ఇప్పటికే 2 సార్లు ఫోన్ చేసి మళ్ళా నేను లేకపోతే ఆయన అన్నం తినడు, రందు పెట్టుకుంటాడు, నా కోసం అట్లే చూసుకుంటుంటాడు. ఆయన చిన్నపిల్లగాడా? ఆయనకు అయ్యాక ఉండనే ఉండే. ఆగు, నేను ఫోన్ చేస్తాగు. అద్దన్న నేను పోతా. వద్దు బిడ్డ, ఆగరాగే. నేను మళ్ళీ వస్తానే అమ్మా, ఆయన చూస్తాడు, ఎదురు చూస్తాడు నా కోసం. రాజు అది ఆగేటట్టు లేదురా, బస్ ఎక్కిచ్చిరాపో. సరే దింపేత్తమ్మా. చెల్లె మరి ఎల్లుండి రాఖీల పండుగ ఉందిరా, నువ్వు బాగా కంపల్సరీ రావాలిరా. మరి నీకు రాకిటి కట్టకుండా నేను ఎప్పుడన్నా ఉంటానా అన్న? నేను తప్పకుండా వస్తా. అమ్మా జాగ్రత్త బిడ్డ. సరే దింపేత్తమ్మా. చెల్లెని బస్ ఎక్కించినావా బిడ్డ? ఎక్కిచ్చినమ్మా, కానీ చెల్లె మనకేదో చెప్పాలనుకుంటాను కానీ చెప్పలేకపోతుందమ్మా. అవును బిడ్డ, నేను కూడా పొద్దుటి నుంచి అదే గమనించిన, కానీ దేనికో భయపడతాందిరా. ఏమైంటదమ్మా? నేను అడుగుతే చెప్తలేదురా. అబ్బబ్బా, ఈ బ్యాంకు సల్లగుండా ఎప్పుడు మందే ఉంటారు. ఏం నుంచి వస్తారో ఏమో ఈ జనాలు. అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేసరికి బగ్గా ఆకలైతుంది. అగో ఎవరో చచ్చినట్టు ఏమో గల్మకట్టంగా కూర్చున్నారేంటి దిగాలుగా? అగో ఏం సప్పుడు చేస్తలేరేంటి? నిజంగానే ఎవడన్నా చచ్చిండా ఏంది? ఓ నలమొక్కదానా? ఏమైనా నలమొక్క మాట మాట్లాడే? అవును, మా చెల్లి వచ్చింది, ఆమె ఉన్నదా పేరుందని అడుగుతానా అసలు నువ్వు? అవును, మీ చెల్లెలు అననే పడతలేదు. నిజంగానే పోయిందా ఏంది? మంచి పని అయింది. అయినా మీ చెల్లొచ్చి ఎన్ని రోజులు ఉంటది ఏందిరా? అంటే మా చెల్లి వీడు ఉంటే నీకేమైనా ఇబ్బంది అవుతుందా? అయ్యో, ఇప్పుడు నేను ఏమన్నాను గంతగానం కోపానికి రావడతవి? మరి గట్ల కాకపోతే ఇంటికి ఆడబిడ్డ వచ్చింది, ఆమె తిన్నదా ఉన్నదా మరి ఎటు పోయిందని అడగవా నువ్వు? అడిగినా. ఆమె రాంగా చూసి ఎప్పుడు వస్తున్నావు అని మా అడగనే అడిగితే నేను బయటకు పోయేటప్పుడు గంజులు అన్నం ఉంది తిన్నుర్రి అని చెప్పిపోయినా. నేనేదో తప్పు చేసినట్టు నన్నంటనవేంది? అయినా ఆమె ఎవరికి చెప్పిపోయింది? ఏడికి పోయిందో, ఎవరింటికి పోయిందో, ఎక్కడ తిరగపోయిందో నాకేం తెలుసు? ఏం మాట్లాడుతున్నావే? బిడ్డ, ఆడపిల్లను కొడితే మంచిది కాదురా. చూసినావానమ్మా, అది నోటి కలిసి ఎట్లా మాట్లాడతావు? ఎన్నడు నువ్వు నన్ను తిట్టను, నీ కొట్టను, నీ దరిద్రమైన చెల్లె కోసం నన్ను కొడతావా? ఆగే ఆగు బిడ్డ, పోకు. వాడు చెల్ల మీద ప్రేమతోనో దెబ్బ కొట్టిండు, నువ్వు లోపలికి పోవే. ఏంటి? నేను లోపలికి పోవాలా? మీరు నా కట్నం పైసలు వాడుకున్నా ఒక్క మాట కూడా మా అయ్యవతో చెప్పుకోలేదు. మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నా. ఇయ్యాల నీ కొడుకు నన్ను కొట్టిండు, ఎన్నడు కొట్టాడు? నేను ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉన్నా. నేను పోతా మా అమ్మగారింటికి. అరే ఆగే, అరే ఆగంటే పోతానే ఆగంటే ఏంటిదో చెప్పు. అరే గంత గట్టి కొర్రకే అంత ఇజ్జపోతుంది ఊళ్ళే. పోనీ ఇజ్జత్ పోని, మానం పోని, అయితే ఏమైతుంది? నేను నీ పెళ్ళానే కదా. గట్టి కొర్రకంటే కొడుతున్నాయి నాకు అర్థం కాదు. ఒర్రుతా, బరాబర్ ఒర్రుతా. ఇయ్యాల నువ్వు నన్ను కొట్టినావు. అనుభవింటా నేను రాను. ఆగో ఆగో, సప్పుడైంది. అక్కడనే ఆగు. అరే అక్కడనే ఆగుడు కాదురా, ఆ పేపర్లు భూమి పేపర్లు తెస్తాందా లేదా అడుగు. వినబడ్డదానే మా బాప ఏమన్నాడు?
వాళ్ళే పుట్టాడు అప్పుడు అయి ఇంటి నిండా ఏడ్చుకుంటున్నారు. వాళ్ళు ఏడికెళ్ళి తీసుకొచ్చిస్తారు. అయినా నువ్వు గింతగానం నవ్వుతానవేంటి బావా? ఏందే ఏవో బాగా మాట్లాడతాను. నా కొడుకు దునియా మొత్తం తిరుగుతాడు, వాడు తాగుతాడు, తింటాడు, వాడు ఏమైనా చేస్తాడు. నీకెందుకే? ఆయన నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? నిన్ను పంపించినాం కదనే. అయినా వాళ్ళ ఇంటికాడ నేనెందుకు ఉండాలి అత్తమ్మ? నన్ను ఈ ఇంటికి ఇచ్చినప్పుడు సావైనా బతకాన్ని ఇన్నే ఆడెందుకుంటా నేను? అవునత్తమ్మ, నువ్వు కూడా ఓ ఇంటికాడికి వెళ్ళి వచ్చింది దానివే కదా. మావయ్య నిన్ను ఎన్నిసార్లు కొట్టి పంపించిండు? అమ్మో అమ్మో అమ్మో! ఒరే మొద్దు మొక్కపోడా, చూసిన వారా నీ పిల్లం ఏం మాట్లాడుతోందో? అరే ఒక గాడిది చూస్తానా వారా నీ పెళ్ళానికి ఎంత గర్రున్నదో. అత్తమామ అంటే కొంచెం కూడా విలువలేదు దీనికి. అయినా నేను ఎప్పటి నుంచో చెప్పినరా, పెళ్లి కాకముందు నుంచి చెప్తానా, ఓ ప్రేమించినా నేను మంచిగా ఉంటది, మంచి సంబంధం అనేసి పెళ్లి చేసుకుంటే అంత నీతోనే జరుగుతుందిరా. ఏమని చెప్పుడు దానికి? ఏంది నల్లముఖన్నారా? మా అమ్మ నాన్నని గత మాట్లాడవా? అత్తమ్మా, నీ దండం పెడితే కొట్టకు బావా. వద్దు బావా, నీ దండం పెడితే వద్దు బావా. చిని అవ్వ, రేపే రాఖీ పండుగ, చేతిలో ₹1 లేదు. చెల్లును బావత్తరు, పైసలు అడుగుతాను ఎవ్వరు ఎత్తలేడు. వాళ్ళకి ఈసారి మంచి చీర పెట్టాలి చెల్లకు, కానీ పైసలు ఎవరు ఎత్తలేక. అగో ఇది మన సాయిగా లెక్కున్నాడుగా. అగో, అరే సాయి ఎటు పోతున్నావురా? ఏమా ఊరరు పైసలు ఇస్తా అని చెప్పిండు. 4 నెలల జీతం రావాలి, అందుకే పోతావా? అరే నువ్వు నాకు చిన్న సాయం చేయాలరా. అరే ఏందిరా? ఏ ఒక ₹10,000 కావాలరా నాకు. 10,000? ఎందుకురా? ఏం చేస్తావు? రేపు రాకెట్ల పండుగ గారా, చెల్లును బావత్తరు, వాళ్ళకు మంచి చీర పెడదామంటే చేతిలో పైసలు లేకున్నాయారా. నేను ఒక ₹10,000 ఇచ్చినా అనుకో, రేపు మా చెల్లెకు మంచి చీర కొంటరా. అందుకే నేను పైసలు అడుగుతానరా నేను. అరే సరేరా, చెల్లె బావా అంటావు కాబట్టి సరేరా, నాకు పైసలు వచ్చేది ఉన్నాయి కదా, నీకు ఇస్తలేరా? అరే థ్యాంక్ యూ రా. నేను సాయంత్రం వెళ్తారా మరి నిన్ను. సరేరా, సరే మరి మర్చిపోకు. మర్చిపోరా, సరే మర్చిపోరా, చేస్తా. సరేరా. సరే ఓకే, సరే ఓకే రైట్. రాజు రాజు ఉన్నావా? ఏంది బిడ్డ? ఎవరు మీరు? ఎవరు కావాలి? నీ కొడుకు లేడా అమ్మా? రాజు లేడు. ఎటు పోయిండు? ఆయన బయటకు పోయిండు. మీరెవరు? మీ ఆయన నా దగ్గర పైసలు తీసుకొని పైసలు ఇస్తలేడమ్మా. అడిగితే రేపు మాప అంత తప్పించుకొని తిరుగుతాడు. ఏంది? నా కొడుకు మీ దగ్గర అప్పు తీసుకున్నాడా? ఎంత తీసుకున్నాడు బిడ్డ? 5 లక్షలు తీసుకున్నాడమ్మా. ఈ ఇంటి పేపర్ నా దగ్గర కుదబెట్టిండు. సంవత్సరం అయితే అంత పైసలు తీసుకొని అడిగితే రేపు మా అంటాడు. ఏంది? నాకు తెలియకుండా 5 లక్షలు తీసుకున్నాడా? ఏం చేసిండు? చూసిన అత్తమ్మ, నీ కొడుకు ఎసంటి కనకార్యం చేసిండు. ఆఖరికి ఎవరెవరో అత్తుండ్రు ఇంటికి. గసంటి దరిద్ర కొడుకుని అన్నావు నువ్వు. చిచ్చి. ఓ అమ్మ, మీ లొల్లి తర్వాత ముందుగా పైసలు ఇస్తారా, ఇంట్లోకి వెళ్ళి కొట్టమంటారా? నేను ఫోన్ చేస్తే ఎత్తుతున్నాడు, కానీ ఫోన్ అన్నా చేయలే. ఏమైందా రాజు? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేవు. ఏమైందా? పైసల సంగతి ఏంది? మాట్లాడుందా ముందుగా చేయది. పైసల గురించి అడిగితే మళ్ళీ అడుగుదామంటానా? అన్న ఇక్కడ వెళ్ళొద్దన్న, అక్కడ పోయి మాట్లాడుందా అన్న. ఏంటి దాడి పోయి మాట్లాడాడు? చావన్నా, నేను చెప్తుందా ఒక్కసారి నన్ను క్షమించన్నా. నీ పైసలు 1 నెల రోజులు ఇస్తానా? గిట్ట ఎన్నిసార్లు చెప్తావా? ఇన్ని మీద నాకు నమ్మకమే లేదు అన్న. ఒక్కసారి నన్ను నమ్మన్నా, మా అమ్మ మీద కొట్టానా? ఏందయ్యా అమ్మ మీద కొట్టేస్తాను? నీకు ఇదే లాస్ట్ ఛాన్స్. ఇంకోసారి ఇట్లా చేసినావు అనుకో, ఇంట్లోకి వెళ్ళి కాల్ చేపిస్తా. పో, ఆ బ్యాగ్ పట్టుకుని రాపో. సరే అన్న. ఇట్రా. నాకు తెలియకుండా 5 లక్షలు తీసుకొని ఏం చేసినావు నువ్వు? ఇప్పుడు వాడి గురించి చెప్పే టైం లేదు, తర్వాత చెప్తా నీకు. గవన్ని పైసలు తీసుకొని ఏం చేసినావు బిడ్డ? నాకు కూడా చెప్పలేదు. మనకెందుకు చెప్తాడు తెయ్యి.
అయినా బయట ఏం ఘనకార్యాలు చేస్తుండో ఏం సోకులు పడుతుండో ఎవరికేం తెలుసు? ఏ పిస పిస మాట్లాడక చెప్తానా? మరి ఏం చేసినావు చెప్పమంటే ఎందుకు చెప్తలేవు నువ్వు? ఏం చెప్పమంటావు? మా అజయ్ చేసిన అప్పులకు తిరిగి వడ్డీలు కట్టలేక మళ్ళీ అప్పు చేసాను చెప్పమంటావా? నాలాంటి పేదవానికి అక్క చెల్లె అమ్మ ఎవరు ఉండదని చెప్పమంటావా? ఏం చెప్పమంటావు? వడ్డీలు కట్టలేక తిరిగి తిరిగి మళ్ళీ అప్పు చేస్తాను నేను. నీకు ఏమైనా పడుతుంది? నీకు పూర్వం అంటే హాస్పిటల్ చూపించి ఆ పైసలు కూడా అప్పు చేసి తెచ్చిన. బిడ్డ ఆవేశపడకురా, ఏం చేద్దాం, మన కర్మ, మన రాతలు గిట్నే పాడైనాయి. ఎట్లా ఏది అట్లయితది. రారా ఇంట్లోకి పోదాం. ఇలా రాఖీ పండుగ ఇక మా చెల్లె వస్తుంది. మా చెల్లె నాకు రాఖీ కడుతుంది. మా చెల్లకు మంచి చీర కొనాలి. బావా చెప్పండి, రెడీగా పో. మా అన్నకు రాకెట్ కట్టేద్దాం మా ఇంటికి పోయి. ఏందే రాఖీ కడతావా? మొన్ననే గంతగానం కొట్టినా కదా నిన్ను, ఇంకా బుద్ధి రాలేదా? రాఖీ కట్టలేదు ఏం లేదు. నీకు దండం పెడతా బావా, గట్లా మాట్లాడకు. నేను రాకెట్ కట్టకపోతే మా అన్న ఎడతాడు. వాడు ఎడితే నాకేంది, సత్తా నాకేందే? అయ్యో పండగ పూట మా అన్నానికి అట్లా అనకు బావా. ఆడ అసలు నాకు బామ్మరే కాదు. రాఖీ కట్టలేదు ఏం లేదు. నువ్వు ఇంతకు వారే మల్లేషు మళ్ళీ పొద్దు పొద్దుగా లొల్లి. ఏంద్రా మల్లేష, పొద్దు పొద్దుగాల నీ పిల్లం ఏందో టిప్పు టప్పుగా రెడీ అయింది. ఎడబోతుందిరా నీ పిల్లం? వాళ్ళ అన్నదానికి రాఖీ కట్టద్దు అమ్మా. ఏంది రాకెట్ కట్టత్తావా? మనకి పైసలు లేనికి శాత కాదు, ఏ శాత కాదు, నువ్వు రాకెట్ కట్టడానికి పోతావా? రాకెట్ కట్టలేదు ఏం లేదు. నడు ఇంట్లోకు. అరే మల్లేష్ నాడు, ఆ గేటుకు తాళం పెట్టుకో. ఎట్లా పోతుందో నేను చూస్తా. బావా ప్లీజ్ బావా, నీకు దండం పెడతా. అత్తమ్మ మామయ్య మీకు దండం పెడతా. నేను ఈ ఒక్కసారి మా అన్నకు రాకెట్ కట్టద్దు, నన్ను ఇడిచిపెట్టు. ఒక్కసారి నన్ను పోనీయండి ప్లీజ్ బావా. అరే రాజు, అమ్మా చెల్లి ఎక్కడ దానికి వచ్చింది ఒకసారి ఫోన్ చేయి బిడ్డ. మంచిగా గుర్తు చేసినావమ్మా, ఒకసారి ఫోన్ చేద్దాం మాకు. అగో అమ్మా ఫోన్ కనేస్తాను కానీ ఏమైందోరా? మళ్ళీ చేద్దాం ఆగమ్మా. అగో అమ్మా మళ్ళీ ఫోన్ చేసినా కనేస్తాను కాదు చెల్లె. అరే ఏందిరా గట్ల చేస్తాంది? అది ఎప్పుడు ఫోన్ కట్ చేయలే. నాకెందుకో భయం అవుతాందిరా. మళ్ళొకసారి ఫోన్ చేయి, లేకుంటే బావ కన్నా చేయరా. ఆగే అమ్మా, నువ్వు తొందరపడక, నేను ఫోన్ చేస్తావు. నేను ఫోన్ చేస్తావు. హలో హలో బా. బావనా? బాగా పడకవు నీకు. అగో గట్లెందుకంటున్నావు బావా? చెల్లె లేదా? ఒకసారి చెల్లెకు ఫోన్ ఇయ్యి. చెల్లెనా? చెల్లెలేదు ఏం లేదు. ఫోన్ కట్ చేసిన కొద్దీ మళ్ళీ ఎందుకు ఎత్తన్నారా నువ్వు? గట్ల కాదు బావా, ఇలా రాకెట్లో పడినా కదా, నువ్వు చెల్లి ఏడాకా చిరాని ఫోన్ చేసిన బావా, అందుకే. ఏంది రాఖీ పండుగనా? అసలు నీ మొహానికి రాఖీ కట్టుకుని అర్హత ఉందా నీకు? అయ్యో గట్లెందుకంటున్నావు బావా? నేనేమన్నా తప్పు చేసినా? మీకు సిగ్గుమానాలు ఉన్నాయారు అసలు? నాకు ఇస్తా అన్న పైసలు ఇయ్యలే, భూ రాసి ఇస్తా అన్నారు, అది ఇయ్యలే. మొన్న మీ చెల్లెను పుట్టుపుడు దాన్ని పంపించిన కదరా, అయినా అట్టి చేతులతో పంపించారు. ఎందుకు బతుకుతున్నావురా? నీ బతికేయడా బావా. నాకు చెల్లె వచ్చిందని తెలుసు గాని పైసల గురించి నా దగ్గర చెప్పలే బావా. అయితే ఇప్పుడు చెప్తాన్నా, నాకు ఇస్తా అన్న పైసలు, నాకు రాసిస్తా అన్న భూమి ఎప్పుడు రాసిస్తావు, ఎప్పుడు ఇస్తావు? బావా ఇప్పుడు నా దగ్గర పైసలు లేవు బావా. భూమి కాయిదాలు బ్యాంకులో పెట్టిన బావా. ఆ లోన్ తీరంగానే ఆ కాయిదాలు తీసుకొచ్చి నీకు ఇస్తా బావా. ఇప్పుడు చెల్లెని పంపే బావా. గమని దొంగ మాటలు చెప్పగా, ఇప్పుడు ఇద్దరే మీ చెల్లెని మీటింగ్ పంపిస్తా, లేకపోతే లేదు. బావా నువ్వు గట్ల అనకు బావా. మా చెల్లె రాకపోతే నా ప్రాణం మేటైంది బావా. నీ పానవో లెక్కన పోయి రాకపోయినా వాడి
అరే అన్నయ్య అటు చెప్తున్నా నా అక్క చిరాకి కట్టలేదా లేదురా బావా చెల్లెని పంపే అంటానురా. నీకు విషయం చెప్పాలన్నయ్య. రజితక్క వచ్చినప్పుడు వదిన ఇష్టం ఉన్నట్టు మాట్లాడింది అన్నయ్య. ఆ రోజు నాకే మస్తు బాధ అనిపించింది అన్న, ఇంకా అక్కకి ఎంత బాధ అనిపించింది అన్నయ్య. బాధపడకన్నా, అక్క రాకపోతే నేను కడతాను నీకు రాకి. ఏ గట్ల వద్దురా, నాకు చిన్నప్పటి నుంచి మొదటి రాకి చెల్లే కడుతుంది. అది కట్టకుండా ఎవరు కట్టినా నాకు మంచి అనిపించదురా చెల్లె. అరే చెల్లెకు ఫోన్ చేసినావు కదరా, ఏమన్నదిరా? ఒక్కన్నట్నా? ఏమన్నదిరా? సప్పుడు చేస్తలేము ఏంద్రా? ఏమన్నది బిడ్డ? ఏమన్నదిరా? ఇటుపోతావు చూస్తే కనబడతలేదా? మా అన్నకు రాఖీ కట్టనికి పోతున్నా. అంటే మీ అన్న రాగి కట్టాలని పోతాను కానీ మరి మీ చెల్లి వచ్చిందని అడిగినావా? అగో నేనెందుకు అడుగుతా? నాకేం అవసరం? ఆమె నీకు రాఖీ కట్టనికి అత్త ఏంది, రాకపోతే నాకేంది? నేను మా అన్నకు రాఖీ కట్టద్దా? మీ అన్నకు రాగి కట్టాలి నువ్వు ఎంత ఆడపడతావు? మా అన్నకు రాగి కట్టాలి, నా చెల్లె కూడా అంత ఆడపడతాయి కదా. అగో ఇప్పుడు నేనేం చేయాలి? అంటే ఇప్పుడు నేను వాళ్ళ ఇంటికి పోయి ఆమె కాళ్ళు మొక్కి నేను తీసుకొని రావాలా? తీసుకురావాలి, ఎందుకంటే అది ఇంటి ఆడబిడ్డ కాబట్టి నువ్వు పోయి తీసుకురావాలి. ఒకటే చెప్తున్నా, మా చెల్లి వచ్చి నాకు రాగి కట్టేదాకా నువ్వు పోయి మీ అన్నకు రాగి కట్టేదే లేదు. అగో నువ్వు చెప్తే నేనెందుకు పోకుండా? నేను మా అన్నకు బరాబర్ రాఖీ కట్టనికి పోతా. ఆగమని చెప్పినా? ఆగు బిడ్డ. అమ్మ నువ్వు ఆగమ్మా. ఆగు బిడ్డ, ఆడపిల్లని కొడతారా? నువ్వు చక్కగా కూర్చో, ఎటన్నా కదిలినా అనుకో నేను నరుకుతా. చెల్లె నువ్వు వచ్చినవారా? వచ్చినన్నా, నిజంగా నచ్చినవా? నిజంగానే వచ్చినన్నా. అరే బాబా మీ చెల్లెని పంపేసరికి నేను చచ్చిపోయాం అనుకున్నారా? నీకు రాకెట్ కట్టకుండా నేనెట్లా బతుకుంటా అనుకున్నావన్నా? బామారి నన్ను క్షమించు బామారి, నేను నీ పట్ల మూర్ఖంగా ప్రవర్తించిన. ఇప్పుడే వస్తాను అక్క. ఇప్పుడే వస్తాను తమ్ముడు. బావ రాలేదానే? వేరే పని ఉంటే వెళ్ళిండు బావ. సరే దా ఇంట్లో పోందా. అగో ఏమైంది రజిత? ఎందుకు ఏడుస్తాను? మీ అన్నకు రాఖీ కట్టడానికి ఇంకా పోలేదా? అక్క వాళ్ళు మనకు పైసలు వేయాలనే, అందుకే తను పంపలే నేను. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మీ బావ పంపిస్తేనే కదా నేను వచ్చింది. బుజ్జి ఎప్పుడు వచ్చినావురా? ఇప్పుడే వచ్చిందే బాపు. ఎందుకు గట్లా ఆడపిల్లని ఏడిపిస్తారు? రాఖీ కట్టడానికి పంపే బాపు. ఎవరింట్లోనైనా రాఖీట్లా పండుగనే, దాన్ని పంపిందే కావాలా మీరు? అయితే మన తీ బావా. చెల్లె బావా ఇంటికి పోదాం పారిగా. చూడు బిడ్డ, ఆడపిల్లలు ఇక్కడున్నా ఎక్కడున్నా అలా మనసు అంతా అవ్వగారింటికన్నే ఉంటది. అవ్వగారింటికి పోతే ఏదో కట్నాలు కానుకలు పెడతారని కాదు, వాళ్ళ కోసం ఎదురు చూసే అమ్మో అయ్యో అన్నో తమ్ముడో ఉంటారని, అలా ప్రేమ దొరుకుతుందనే కాని బిడ్డ, వాళ్ళు ఏదో పెడతారని కాదు. అత్తమ్మ నా తప్పైంది అత్తమ్మ. అత్తమ్మ అంటే
అమ్మ తర్వాత మరో అమ్మ అని మర్చిపోయి నిన్న అనరాని మాటలన్నా నన్ను క్షమించొద్దమ్మా. వచ్చినవా బిడ్డ? రజిత నన్ను క్షమించురా, నిన్న అనరాని మాటలన్నా నన్ను క్షమించు. వదినే ఊక ఎందుకు ఎడతాను? నన్ను నువ్వు కాకపోతే ఇంకెవరంటారు చెప్పు. దా బిడ్డ ఇంట్లోకి పోదాం. మంచిగా పట్టే నీకు చిన్నప్పటి నుండి రాగిడి కట్టుకుంటూ ఉండరా.